ప్రోగ్రాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా ప్రారంభమై రాజమండ్రి, జనగాం తదితర ప్రాంతాలకు విస్తరించినట్లు ప్రచారం పొందిన హెచ్ఎఫ్ఎల్ పేరుతో నడిచిన ఒక సంస్థపై భారీ ఆర్థిక మోసం ఆరోపణలు వెలువెత్తున్నాయి. బాధితుల వాదనల ప్రకారం మల్టీలెవెల్ మార్కెటింగ్ ముసుగులో వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించి కోట్ల రూపాయల మేర నిధులు సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది సాధారణ పెట్టుబడి వ్యవహారం కాదు. ఎన్నో కుటుంబాల ఆస్తులపై పడిన భారీ దెబ్బగా బాధితులు చెబుతున్నారు. అతి తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్ వస్తువులు అందిస్తామని, వాటిని కొనుగోలు చేసిన వారికి 200 రోజుల పాటు ప్రతిరోజు నగదు తిరిగి జమ చేస్తామని చెప్పి ప్రజల్లో విశ్వాసం కల్పించినట్లు బాధితులు చెబుతున్నారు. రోజువారీ ఆదాయం వస్తుందనే ఆశతో చాలామంది తమ పొదుపు మొత్తాలను ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. లాభాల ఆశ చూపి నమ్మకాన్ని సంపాదించడం, అదే ఇప్పుడు బాధితుల కన్నీళ్లకు కారణమైందని వాపోతున్నారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు డిపాజిట్ చేస్తే 2x, 3x రాబడులు వస్తాయని, ప్రతిరోజు ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రచారం చేసి మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు ఆరోపణలున్నాయి. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందనే ఆశ ఇప్పుడు ఆందోళనగా మారిందని బాధితులు చెప్తున్నారు. పెంటపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి తాడేపల్లిగూడెంకు చెందిన వ్యాపారులతో కలిసి ఈ వ్యవహారం నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా అనేక ప్రాంతాల్లో పెట్టుబడి సేకరించి సుమారు 7.5 కోట్ల వరకు ప్రజల నుంచి నిధులు సమీకరించినట్లు సమాచారం వెలువడుతోంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని ప్రశ్నించాలో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు బాధితులు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం బ్రాంచ్ను మూసివేస్తూ రాజమండ్రిలో కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నాం, 2 నెలలు నగదు జమలు నిలిపివేస్తున్నామని చెప్పినట్లు బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత రాజమండ్రిలో కొత్త పెట్టుబడుల పేరుతో మళ్లీ నిధులు సేకరించారని, అనంతరం అక్కడి కార్యకలాపాలు కూడా నిలిచిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే హామీతో 2 సార్లు పెట్టుబడులు పెట్టించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ నిర్వాహకుడు ఇప్పటికీ వాట్సాప్ సందేశాల ద్వారా కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నారని, భవిష్యత్తులో అందరికీ డబ్బులు చెల్లిస్తానని చెప్తున్నట్లు సమాచారం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ తరహా ఈ-కామర్స్ వేదికను రూపొందించి పెట్టుబడిదారులను భాగస్వాములుగా చేస్తానని హామీలు ఇస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. మాటలు మాత్రం కొత్తవి, కానీ డబ్బులు మాత్రం ఇప్పటికీ అందలేదని బాధితుల వేదన. కొంతమందికి 6 నెలల తర్వాత నగదు పొందేలా చెక్కులు ఇస్తానని చెప్పినట్లు, మరికొందరితో ఎంఓయూలు చేసుకోవాలని సూచించినట్లు కూడా ఆరోపణలున్నాయి. చెక్కులు చేతిలో ఉన్న నగదు ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయంలో బాధితులు ఉన్నారని చెప్తున్నారు. తమ కష్టార్జితాన్ని తిరిగి ఇవ్వాలని వేడుకున్న కొందరు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తుండగా స్పందన ఆశించినంతగా లేదని ఆరోపిస్తున్నారు. పెట్టుబడిగా పెట్టిన సొమ్ము పోయిందనే బాధ కుటుంబాల భవిష్యత్తుపై భయంగా మారిందని బాధితులు చెప్తున్నారు. ఫోన్లు ఎత్తకుండా కేవలం వాట్సాప్ సందేశాల ద్వారానే సమాచారం ఇస్తున్నారని, పోలీసులను ఆశ్రయించినా తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, వ్యాపారం చేసి మాత్రమే తిరిగి చెల్లించగలనని చెప్పినట్లు బాధితుల వాదనలు వినిపిస్తున్నాయి. హామీలు కొనసాగుతున్నాయి, కానీ డబ్బు కోసం ఎదురుచూపులు కూడా అలాగే కొనసాగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై రచ్చా మీడియా గతంలోనే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఊరికే డబ్బు వస్తుందంటే నమ్మొద్దు, అసాధారణ లాభాల పేరుతో వచ్చే ఆఫర్లను పూర్తిగా పరిశీలించండి అంటూ హెచ్చరిక కథనాలు ప్రసారం చేసింది. ఆ సమయంలో మా కథనాలపై కొందరు తాడేపల్లిగూడెంలోని బడా నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రజల ప్రయోజనాలే మా ప్రాధాన్యమనే ధోరణితో రచ్చా మీడియా తన బాధ్యతను నిర్వర్తించింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బాధితుల ఆరోపణలు, సంస్థ వైపు వివరణ, అధికారిక దర్యాప్తు అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తూ మరిన్ని వివరాలతో ప్రత్యేక కథనాన్ని త్వరలో మీ ముందుకు తీసుకురానుంది మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. చూస్తూనే ఉండండి, నిజం కోసం నిలబడే మీ రచ్చా మీడియా.